వన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఎన్నికల తేదీలను ఈసీకి బదులుగా బీజేపీ ఖరారు చేస్తోంది. రాహుల్ గాంధీ. ఫోన్ చేసి బెదిరించా, మోదీ యుద్ధం ఆపేశారు ట్రంప్. రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలింది. మాజీ మంత్రి హరీష్ రావు. కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. ఎన్నికల్లో ఓట్ల చోరీకి పాల్పడి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేస్తోందని మరోసారి ఆరోపించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వాటి తేదీని ఎన్నికల కమిషన్ కు బదులుగా బీజేపీ నిర్ణయిస్తోందని రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణ చేశారు. ఓట్ల చోరీపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఓటర్ అధికార యాత్రలో భాగంగా బీహార్ లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ మంగళవారం మధుబనిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం మరో 40 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని అమిత్ షా అన్నారని, ఆ విషయం ఆయనకు ఎలా తెలుసని రాహుల్ ప్రశ్నించారు. ఓట్ల చోరీకి పాల్పడితే ఎన్నేళ్లైనా అధికారంలో ఉండొచ్చని ఎద్దేవా చేశారు. కొన్నేళ్ల క్రితం గుజరాత్ ఎన్నికల్లో మొదలైన ఈ ఓట్ల చోరీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వరకు వచ్చిందన్నారు. ప్రతి రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఎన్నికల తేదీలను మారుస్తారని ఆరోపించారు. రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలిందని, మరో రైతు మృతి ద్వారా ఈ విషయం రుజువైందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఈర్లపల్లిలో రవి నాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రైతు మృతి తనను కలచివేసిందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. రైతుకు ప్రాథమిక వైద్య సేవలు అందించడంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యనని ఆరోపించారు. రైతులను నిరాశలోకి నెట్టి ఇటు జీవితంలో అటు మరణంలోనూ వారికి గౌరవం లేకుండా చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. భారత్ ఎంత ఖండిస్తున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు మారడం లేదు. భారత్ పాక్ ఘర్షణలు తానే ఆపానంటూ మరోసారి మీడియా ముఖంగా ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి తానే స్వయంగా ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపించినట్లు చెప్పారాయన. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం వైట్ హౌస్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మీడియా బ్రీఫింగ్ లో ఆయన ఈ కాల్పుల విరమణ ప్రకటన వెలువడిన రోజున జరిగిన పరిణామాలంటూ స్పందించారు. ఆ రోజు ఒక కఠినమైన వ్యక్తి భారత ప్రధాని మోదీతో మాట్లాడారు. పాకిస్తాన్ తో మీకు ఏం జరుగుతోందని ప్రశ్నించారు. ఆ తర్వాత పాక్ తోను చర్చించా. అప్పటికే వారి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరాయి. ఇది సుదీర్ఘకాలం కొనసాగే ముప్పుందని భావించా. అణు యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉండటంతో ఘర్షణలను ఆపాలని కోరా. లేదంటే భారత్ పాక్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకోబోమని హెచ్చరించా. నేను విధించే భారీ టారిఫ్లతో మీ కళ్ళు బయర్లు కమ్ముతాయని చెప్పా. నేను మరుసటి రోజు దాకా సమయం ఇస్తే 5 గంటల్లోనే అంతా సద్దుమణిగిందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జమ్మూ కాశ్మీర్ చిగురు టాకులా వణికిపోతోంది. పలు ప్రాంతాలలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. కాట్రాలోని సుప్రసిద్ధ వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 30కి పెరిగింది. ఈ మేరకు రియాసీ ఎస్ఎస్పీ పరంవీర్ సింగ్ వెల్లడించారు. అయితే భారీ వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ ఆలయానికి వెళ్లే 2 మార్గాలను మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వారిని సమీపంలోని హాస్పిటల్ కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్ వైద్యాధికారులను ఆదేశించారు.
అలాగే మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అలాగే వైష్ణోదేవిని సందర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఉండేందుకు సైతం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రమాదంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ ఘటన అత్యంత విషాదకరమైనదని ఆయన అభివర్ణించారు. ఈ ఘటనపై ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు సీఎం ఒమర్ అబ్దుల్లాతో మాట్లాడినట్లు తెలిపారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వారితో స్పష్టం చేసినట్లు చెప్పారు. అలాగే ఈ ఘటన చోటు చేసుకోవడంతోనే ఎన్డీఆర్ఎఫ్ ను సంఘటన స్థలానికి తరలించామని చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తొలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు సుఖశాంతులను అందించాలని విఘ్నేశ్వరుని ఎమ్మెల్యే కోరారు. కూటమి ప్రభుత్వ పాలనపై దుష్ప్రచారం చేసేందుకే ప్రతిపక్షం ఉందన్నారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే ఘనాబాబు. ఈ మేరకు విజయనగరంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో మంగళవారం విజయనగరం పార్లమెంటు కమిటీ, అనుబంధ కమిటీ, సాధికార కమిటీల ప్రాతిపదికన స్వీకరణ పార్లమెంటు విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సమావేశానికి 3 మంత్రులు హాజరు కాగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే ఘనాబాబు విలేకరులతో మాట్లాడారు. గత 5 ఏళ్లు విశాఖ రైల్వే జోన్ గాని, స్టీల్ ప్లాంట్ విస్తరణ గాని, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై గాని దృష్టి పెట్టలేదన్నారు. ఏడాదిలోనే కూటమి ప్రభుత్వం అన్నింటిలోనూ అభివృద్ధి కనపరిచి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందంటే అసలు ప్రతిపక్ష హోదా అనేది లేకుండా ఉన్న వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈరోజు ఒకవైపు విశాఖపట్నం నుంచి కూడా ఉత్తరాంధ్రలో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ, వాటర్ రిసోర్సెస్ సంబంధించి కానీ, ఒకవైపు ఏదైతే ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉపాధికి సంబంధించి కానీ నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీకి సంబంధించినటువంటి టీసీఎస్తో ఒప్పందం కావచ్చు, గూగుల్ కావచ్చు, హెచ్సిఎల్ కావచ్చు, ఇతరత్ర అనేక కంపెనీస్ని ఒకవైపు మన వైపు తీసుకుని వస్తున్నారు. సో ఒకవైపు రైల్వే జోన్ ఇచ్చిన ల్యాండ్ కూడా అలాట్ చేయలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే ఈరోజు సీఎం వచ్చి విశాఖపట్నం నుంచి కార్యకలాపాలు ప్రారంభించేటువంటి పరిస్థితిని తీసుకొచ్చాం. గౌరవ ప్రధానమంత్రి గారు 2 సార్లు మన ప్రాంతం రావడం జరిగింది. ఒకవైపు ప్రధాన ప్రాజెక్టుకి మరి శంకుస్థాపనలు కావచ్చు, యోగాంధ్ర మీట్ కావచ్చు, అన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఒక ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగనేటువంటి సందర్భం ఎందుకు వచ్చిందంటే వ్యవస్థలన్నీ నాశనమైన ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం 2 ముందుకెళ్తున్నాయి. మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని బయట రాష్ట్రాలు కానీ, కేంద్రం కానీ అనేక పథకాలపైన ఆలోచన చేస్తుంది. కొత్తగా P4 మోడల్ ఒకటి తీసుకొస్తున్నాం. వాటిలో కూడా మరి ఏదైతే బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసి మార్గదర్శకులు కూడా ఎంపిక చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ఆడపడుచు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయ విస్తరణ పనులకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎన్ఆర్ఐ సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస అన్నారు. పైడితల్లి అమ్మవారి పండుగ తేదీలను ప్రకటించిన మేరకు మంత్రి కొండపల్లి విజయనగరం 3 లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడిలో కొలువు తీరే అమ్మవారిని మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ముఖద్వారం వద్ద విలేకరులతో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ అక్టోబర్లో పండుగ అయిన వెంటనే ఆలయ విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పటికే ఆలయ విస్తరణ పనులకు టెండర్లనిచ్చామన్నారు. ఇక ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి పండుగను ఇప్పటికే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఉత్తరాంధ్రకే కాకుండా యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి, అలాగే పొరుగు రాష్ట్రం ఒడిశా నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తండోపతండాలుగా వస్తారన్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా పైడితల్లమ్మ గారి పండుగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 6-7 తారీఖున నిర్వహించబడుతుంది. ఆ డేట్లు ఖరారయ్యాయి. ఎందుకంటే దసరా అయిపోయిన మొదటి మంగళవారం తిరుమానోత్సవం జరుగుతుంది. తిరుమానోత్సవం ముందు రోజు తొలేలు జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి పండగ గత సంవత్సరం కన్నా ఇంకా వైభవంగా చేయడానికి కూడా మేమందరూ కూడా ప్రయత్నం చేస్తాము. గత సంవత్సరం చాలామంది అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది.
ఈ సంవత్సరం కూడా అంతే భారీగా అంతకన్నా బెటర్ భారీగా ఏర్పాటు చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాము. ముఖ్యంగా పండుగ అనౌన్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఒక మంచి ఆశీస్సులు అమ్మవారిది మనందరికీ కలుగుతుందని భావిస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్స్పాన్షన్ కూడా శాంక్షన్ చేశారు. ఆలయానికి కావాల్సినటువంటి బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. టెండర్ ప్రాసెస్ అయిపోయి పండుగ అయిపోయిన తర్వాత ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. మా యువ నాయకులు నారా లోకేష్ గారు వినాయక చవితి ఎంత ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామంలోని, ప్రతి పల్లెల్లోని, ప్రతి వాడలో చేసుకోవడం అనేది మనందరూ కూడా తెలుసు. పిల్లలందరూ కూడా సరదాగా చాలా ఆప్యాయతంగా కలిసిగా చందా కలెక్ట్ చేసుకొని చిన్న చిన్న విగ్రహాల నుంచి పెద్ద భారీ స్థాయి విగ్రహాలు పెట్టుకోవడం మనందరికీ తెలుసు. అలాంటి వినాయక చవితి సెలబ్రేషన్స్ ప్రభుత్వ పరంగా మా వంతు కూడా కొంత ఈ చాలా సంతోషంలో జతగలపాలి. నాకు మంచి ఆలోచనతో మా యువ నాయకులు లోకేష్ గారు అందరి డిపార్ట్మెంట్కి ఆదేశించి ఎక్కడైతే వినాయక చవితి కుటీరాలు లేకపోతే చిన్న ఇవి చేస్తున్నారో వాటికి పవర్ ఫ్రీగా సప్లై చేయమని డిపార్ట్మెంట్కి ఆదేశం చేయడం జరిగింది. ఇది కూడా ఒక మంచి ఈ నవరాత్రులు కూడా ఈ పండుగ 9 రోజులు కూడా ఎవరైతే పండుగ ఉచిత బస్సు పథకం వల్ల తీవ్రంగా నష్టపోతున్న ఆటో కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి యత్నం సాయి కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం కొక్కునూరు ప్రధాన సెంటర్లో ఆటో డ్రైవర్ల సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయి కిరణ్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు ఉచిత బస్సులకు వ్యతిరేకం కాదని, కానీ ప్రత్యామ్నాయ ఉపాధి లేకుండా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి కనీసం 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, ఆటో కార్మికుల కుటుంబాలకు భరోసా కల్పించేలాగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాలం మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో విద్యుత్ శాఖకు గురై 2 ఎద్దులు మృతి చెందగా ఒక వ్యక్తికి గాయాలైన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉరుకుంద గ్రామం నుంచి ఎద్దుల బండిలో ఐరన్ డబ్బాను తిమ్మాపురం గ్రామానికి తరలిస్తూ ఉండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ఘటన జరిగింది. తిమ్మాపురం గ్రామానికి చెందిన ఆంజనేయ రైతుకు చెందినటువంటి 2 లక్షల రూపాయలు విలువ చేసే ఈ 2 ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందగా సోదరుడు రమేష్ విద్యుత్తుకు గురికావడంతో గాయాలయ్యాయి. 3 త్రుటిలో తప్పించుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని గ్రామస్తులు మహదేవ ఈరన్న తదితరులు పేర్కొన్నారు. ఎవరేం పరచడం చెప్తే కూడా లైన్ మెన్గా అలాగే చేస్తాం అంటారు. జగ్గిట్లా ఉంది సార్, అది పైన ఉంటే ఏం కాదు, కిందకి ఎక్కువ జగ్గింది, ప్రతి ఒక్కదానికి ప్రాబ్లమే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవాపూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయంలో కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి వారి సహకారంతో మట్టి గణపతి విగ్రహాలను కార్యాలయం వద్ద కార్యనిర్వహణాధికారి ఎస్ మహేష్ గారి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కృష్ణమ్మ జలాలు కుప్పం మండలం పరమసముద్రం చెరువులకు చేరుకున్నాయి. ఆంధ్రనీవా కాలు ద్వారా కుప్పానికి నీరు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని రెస్కో చైర్మన్ ప్రతాప్ పేర్కొన్నారు. కుప్పం చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయమని ఆయన స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చంద్రబాబుకు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉన్నారని తెలిపారు. సాగు త్రాగునీటికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గంలోని చెరువులను కృష్ణా జిల్లాలతో నింపుతామని తెలిపారు. సువర్ణ అధ్యాయం ఈ రోజు, ఎందుకంటే ఎక్కడో కృష్ణమ్మ 730 కిలోమీటర్ల అవతల నుండి 1200 మీటర్లు లిఫ్ట్ అయ్యి ఈరోజు కుప్పంకి నిన్న కుప్పం కాన్స్టిట్యున్సీ చేరుకుంది.
ముందుగా రామకుప్పం, తర్వాత శాంతిపురం, గుడిపల్లి నుండి కుప్పం మండలానికి చేరుకుని ఈరోజు హంద్రీని ఎండ్ పాయింట్ పరమసముద్రం చెరువుకి ఈరోజు చేరుకుంటా ఉంటుంది. ఈరోజు మీరు చూస్తే 3 రోజులుగా కుప్పం కాన్స్టిట్యున్సీలో కోలాహలం జరుగుతుంది. పండగంటే పండగ, ఎవరిని ఎవరు పిలవట్లేదు, ఎవరిని ఇంటి దగ్గరికి పోయి పిలవట్లేదు, కానీ వాళ్ళు ఊర్లే వచ్చి ఆ కాలువల దగ్గర నుంచొని ఆ కృష్ణమ్మకి కన్నీళ్లు కార్చుకుంటూ, ఆనంద బాష్పాలు కార్చుకుంటూ అందరూ స్వాగతం పలుకుతున్నారు. దీని అంతటికీ ఈరోజు మా కన్నుల్లో, మా మనసుల్లో ఇంత సంతోషానికి కారణమైనటువంటి మా దేవుడు, కుప్పం ఉన్నంత కాలం చిరస్థాయిగా నిలిచిపోయే పేరు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఘన కార్యాన్ని చేశారు. ఈరోజు మాకు ఇంత సంతోషంగా ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆ కృష్ణమ్మ బిరబిరబిరాని కుప్పంకి వస్తూ ఉంది. ఇక్కడ నుండి చూసుకుంటే ఇప్పుడు ఇంకొక 1/2 కిలోమీటర్లో ఉంది. మేబీ ఇంకో 1 అవర్లో ఇక్కడికి రీచ్ అవుతుంది. మన ముఖ్యమంత్రి గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు 30వ తేదీ ఇక్కడికి వచ్చి జలహారతి ఇక్కడ రెడీ అవుతుంది. ఇక్కడే జలహారతి ఇచ్చి కృష్ణమ్మని మన పరమసముద్రం చెరువుకి సాగనంపుతారు. ముందుగా పరమసముద్రం చెరువు నిండిన తర్వాత మళ్ళీ కుప్పంలో ఉన్నటువంటి 110 చెరువులను కూడా నింపి ఆయన మాట నిలబెట్టుకుంటారు. జన్మాంతం కాదు, జన్మలు మా పిల్లలకు అంతా కూడా ఆయనకి మేము రుణపడి ఉంటాం. ఆయన రుణంని ఎప్పటికీ మేము తీర్చుకోలేము. ఈ కుప్పం ప్రజలు ఎప్పుడు కూడా మేము తీర్చుకోలేము ఆయన రుణాన్ని. ఈ సందర్భంగా ఆయనకి మేము పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ, కుప్పం ప్రజలకు అందరికీ మేము కోరుకునేది ఒకటే, అందరూ ఒక్కసారి నిద్రపోయేటప్పుడు మీకు ఆయన సీఎం అయినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదు. ఈరోజు మహత్తరమైనటువంటి ఆనందం. ప్రతి విలేజ్లోనూ కూడా ఈ నీళ్ళు వచ్చేదానికి పరమానందాన్ని పొందుతూ ఉన్నారు. రైతులైతే పట్టలేనటువంటి ఆనందము. ఇప్పుడు ఇంకొక 1/2 అవర్లో ఇక్కడ మా వరమనూరు దగ్గర వస్తూ ఉంది నీరు. పరమసముద్రం చెరువుకు వచ్చింది, చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది ప్రజలు దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మా కుప్పం ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారు మా చంద్రబాబు నాయుడికి. ఎక్కడో ఉండేటువంటి పాతాళ గంగ, శ్రీశైలం దగ్గర పాతాళ గంగలో కృష్ణానది పుడుతుంది. ఆ కృష్ణానది ఎంత లోతులో ఉందంటే 1800 అడుగుల లోతులో ఉంది. అక్కడి నుండి ఇక్కడికి తీసుకురావడం అనేది మహత్తరమైనటువంటి కార్యక్రమం. అలనాడు భగీరథుడు దివి నుండి భూమికి గంగను తీసుకొచ్చాడు. ఈ భగీరథుడు మా చంద్రబాబు నాయుడు పాతాళము నుండి ఊర్ధ్వముఖంగా మా పరమసముద్రం చెరువుకు తీసుకొచ్చిందారు. అంటే ఆయన పైన ఇంకా తీసుకొస్తే ఈయన పాతాళం ఇంకా పైకి తీసుకొచ్చినటువంటి మహా యోధుడు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పంపిణీ చేశారు. గురజాల నియోజకవర్గంలో వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతూ హాస్పిటల్స్ తో చికిత్స చేయించుకుని మరియు ఆర్థిక స్తోమత లేక చికిత్స చేయించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేద ప్రజలకు బాసటగా ఉన్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 57 మంది లబ్ధిదారులకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు 49,37,105 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అంతులేని అహంకారంతో ముందుకెళ్ళినప్పుడు వైనాడు 175 ఉన్నప్పుడు, వైనాడు కుప్ప ఉన్నప్పుడు మన జరిగిన జడ్పీటీసీ ఎన్నికల్లో వైనాడు పులివెందులు అన్నారు. సో అందుకని అహంకారంతో 150 నుంచి 11కు వచ్చినప్పుడు బుద్ధి రాలేదు, మార్పు రాలేదు, భాష మారలేదు. ముఖ్యమంత్రి గారి పట్ల, డిప్యూటీ సీఎం గారి పట్ల, తెలుగుదేశం నాయకుల పట్ల, ప్రజల పట్ల, మహిళల పట్ల నిజమైన భాష మాట్లాడితే ఇంకా భవిష్యత్తులో పుట్టగదులు కూడా ఉండవనే సంగతి కూడా బుద్ధి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎం రిలీఫ్ చెక్కులు ఖచ్చితంగా 10 రోజుల క్రితం ఆగస్టు 15వ తారీఖున మనం దాదాపు ఆ రోజు మనం చూస్తే 5,000 ఆ రోజు మనం ఇచ్చాం, 36 మందికి ఇచ్చాం. మరలా 10 రోజుల్లోనే మనం చూస్తే ఈరోజు 57 మందికి 49,37,000 అంటే దాదాపు 50 లక్షలు మళ్ళీ మనం 10 రోజుల్లోనే మళ్ళా మనం అంటే ఈ విధంగా మనం ఇప్పుడు దాదాపుగా 3 కోట్ల పైనే ఇచ్చాము. ఈ విధంగా 10 రోజులు 15 రోజులకి 50 లక్షలు వస్తా పోతా ఉంటే మనకి ఎన్ని కోట్లు మనం ఇచ్చామనేది కూడా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. 14-19 మధ్య కూడా ఇదే వైద్య సహాయం పేద ప్రజలకు మనం అందించాం. అదే 19-24 మధ్య 50,000 ఇస్తే చాలా ఎక్కువ, 10,000 ఇస్తే చాలా ఎక్కువ, మరి ఇచ్చేది తక్కువను ప్రచారం ఎక్కువ వాళ్ళు చేసుకున్నారు. సో
సో అందుకనే ఈరోజు కూడా మనం చూస్తే మరి కొమ్మరపోయిన అనురాధ జనగ్రహారం 1,83,870 రూపాయలు, పాలువాయి లక్ష్మి పాతమ్మపురం 1,35,000, యాలగడ దశరామయ్య వీరాపురం 1,34,505, సంకుల తిరుపతమ్మ గామాలపాడు 1,25,753, పెన్నా వెంకటేశ్వర రెడ్డి పద్దెటివారిపాలెం 1,25,000, ముత్తన కోటిరెడ్డి గోగులపాడు 1,24,076 రూపాయలు, కోలిశెట్టి వెంకటగోపి కిషోర్ మోర్చంపాడు 1,19,990 రూపాయలు, మహారాష్ట్ర తుక్కమ్మ పెదవేలపాడు 1,05,237 రూపాయలు, ఎలసిడి శ్రీనివాసరావు పిన్నెల్లి 1,02,783, జోగిపట్టి నరసింహరావు పాతగణేశ్వరపాడు 1,00,000 రూపాయలు, కాయితి మంగిరెడ్డి గోగులపాడు 1,00,000 రూపాయలు, వత్తుచెన అంకారావు పందిరివారిపాలెం 95,521 రూపాయలు, కట్టమూరు రామకోటేశ్వరరావు ప్రావణపల్లి 95,275 రూపాయలు, దిగంపూడి వెంకట శివారెడ్డి తెల్లమేశ్వరం 94,608, డొక్కా రమేష్ పులిపాడు 92,679, మసుపులేడి సుశీల పిల్లవాడ టౌన్ 90,000, సూర్యన్న పూర్ణమ్మ మాచవరం 80,695, వన్నం సావిత్రి గురిజాల 70,000, కరణం కాశీ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ఎన్నికల తేదీలను ఈసీకి బదులుగా బీజేపీ ఖరారు చేస్తోంది. రాహుల్ గాంధీ. ఫోన్ చేసి బెదిరించా, మోదీ యుద్ధం ఆపేశారు ట్రంప్. రాష్ట్రంలో వ్యవసాయం కుప్పకూలింది. మాజీ మంత్రి హరీష్ రావు. కొండ చర్యలు విరిగిపడి 30 మంది మృతి. ఇవి ఇప్పటి బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 1TV News.